హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మన ఒంటికి చలువ చేసే పెసరపప్పుతో పెసరపప్పు ముద్దలు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పెసరపప్పు ముద్దల్ని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. అలానే వీటిని మనం వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెసరపప్పు ముద్దలు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగినట్టుగా 10 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు దినుసులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు పెసరపప్పు, అరకప్పు కందిపప్పు కూడా వేసుకొని మంచి వాసన వచ్చి కొద్దిగా కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కావాలనుకుంటే మొత్తం పెసరపప్పుతోనే ఈ పచ్చడి చేసుకోవచ్చు. పెసరపప్పు కందిపప్పు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఉంచితే ప్యాన్ వేడికి మాడిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు దినుసులు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 6 వెల్లుల్లి రెప్పలు, ముందుగా మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పు కందిపప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును 10 నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు పావు గ్లాసు వేడి నీళ్లు కూడా పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెప్పలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పెసరపప్పు పచ్చడిని వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 2 నిమిషాల తర్వాత పచ్చడి మనకు ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పచ్చడి చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. మీరు ఇలా కాకుండా డైరెక్ట్గా స్పూన్తో వేసుకునైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ పెసరపప్పు ముద్దలను ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మనకు చాలా టేస్టీగా పెసరపప్పు ముద్దలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని పెసరపప్పు ముద్దలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.